అన్వాగతం అంటే ఏంటిది? అసంగుడు అని చెప్పుకున్నాం కదా. దేంతో అసంగుడు అనే ప్రశ్న వస్తుందా లేదా? అన్వాగతం అన్నాడు కదా. అన్వాగతం అంటే అసంగుడైన అర్థాన్ని చెప్పుకున్నాం. దేంతో? పుణ్యేన అన్వాగతం, పుణ్యం చేత అసంగుడు. పాపేన తీర్ణ, పాపం నుంచి బయటకు వచ్చినవాడు. అంటే పాపం ఆయనకు అంటదు, పుణ్యం ఆయనకు అంటదు. ఎందుకు? ఆయన కర్మ చేస్తే కదా. కర్తృత్వం అంటే భోక్తృత్వం ఉంటుంది. కర్తృత్వం ఎప్పుడైతే లేదు, భోక్తృత్వం కూడా లేదు. కర్తృత్వం ఎప్పుడు ఉంటుంది? పరిచ్ఛిన్నత్వంలో కర్తృత్వ భోక్తృత్వాలు ఉంటాయి. అందువల్ల కారణాలు ఉంటాయి. దానిలో పుణ్యపాపాలు కూడా ఉంటాయి. అందుకే పుణ్యం చేత అంటబడడు, పాపం నుంచి కూడా తీర్ణ అంటే ఆయన బయటకు వచ్చినవాడు, పాపాన్ని కూడా దాటుకున్నవాడు. తదా సర్వాన్ శోకాన్ హృదయస్య భవతి, ఆ సమస్త శోకాలను కూడా వదిలిపెట్టినవాడు. సమస్త శోకాలు దేని వల్ల వస్తుంది? పుణ్యపాపం వల్లనే కదా. పుణ్యం వల్ల రాదు, పాపం వల్ల వస్తుంది. అంటే ఆధ్యాత్మిక, దైవిక, భౌతిక తాపాల నుంచి కూడా ఆయన బయటికి వచ్చాడు అని. స్మాత్ అసంసారి స్వరూప ప్రతిపాదన పరమేవ ఏతద్ వాక్యం ఇత్యవగతవ్యం. అందువల్ల ఈ విషయంలో చెప్పింది అసంసారి అయిన పరమాత్మని గురించి చెప్పిన విషయమే కాని సంసారి అయిన జీవుని చెప్పిన విషయము కాదు అని. అది ఉపక్రమంలో చెప్పినా, ఉపసంహారంలో చెప్పినా, మధ్యవాక్యాలతో చెప్పినా అన్నిటికీ అంటకుండా ఉండే వాక్యం అని చెప్పబడింది కదా. ఇక్కడ పుణ్యేన పాపేన అన్వాగతం అనే వాక్యం కూడా చెప్పబడింది. కాబట్టి పుణ్యపాపాలతో అంటబడకుండా ఉండేవాడు సర్వవ్యాపకమైన ఏకమినిత్యమే సత్వమైన తత్వం తప్ప జీవుడు కాదు. అందువల్ల అసంసారి అయిన పరమాత్మ గురించే చెప్పబడింది అని అవగమ్యత అంటే తెలియవస్తుంది. ఎట్లా తెలుసుకున్నావు అని అడిగాడు కదా. ఇంకో ఈ కారణం చేత మాకు తెలియవస్తుంది అనే దాని సమాధానము చెప్పారు. ఇంకా కూడా ఇంకో కారణం చెప్తున్నాడు. పత్యాది శబ్దేభ్య అన్నారు. పతి అని, పతి వగైరాని శబ్దాలు చెప్పబడినందువల్ల కూడా మరి సంసారి అయిన జీవుడు కాదు, పరమాత్మనే అని చెప్పబడుతుంది. ఏం శబ్దం అది? ఇతశ్చ అసంసారి స్వరూప ప్రతిపాదన పరం ఏతద్ వాక్యం ఇది అవగంతవ్యం. ముందు చెప్పిన వాక్యం ఏదైతే ఉందో అసంసారి అయిన పరమేశ్వరుడు, ఆ పరమేశ్వరునే బోధిస్తుంది, ప్రతిపాదన చేస్తుంది అని మనం తెలుసుకోవాలి. కస్మాత్ ఎందుకని అంటావా? అస్మిన్ వాక్యే, ముందు పోయిన వాక్యంలో ఏ వాక్యాన్ని ఇది మనం గురించి విచారించుకుంటూ వస్తున్నామో ఆ వాక్యంలో పత్యాదయ శబ్దా అసంసారి స్వరూప ప్రతిపాదన పరః, పతి ఆది శబ్దాలు ఏవైతే ఉన్నాయో ఆ శబ్దాలన్నీ కూడా సంసారరహితుడైన జీవత్వరహితమైన స్వరూప ప్రతిపాదన పర అంటే సంసారికి భిన్నమైన తత్వాన్ని ప్రతిపాదన చేసినందువల్ల సంసారి స్వభావ ప్రతిషేధనాచ్చ భవంతి. అసంసారి అయిన పరమాత్మను ప్రతిపాదన చేసినందువల్ల సంసారి యొక్క స్వభావం ఏంటిది? సుఖ దుఃఖానుభవం సంసారి యొక్క స్వభావం అంటే జనమన ప్రవాహ రూపంలో ఉన్న దుఃఖాన్ని అనుభవించడాన్ని నిషేధించాడు. అంటే ఆ దుఃఖాలు ఆయనకు లేవు అన్నాడు. పాపం లేదు, పుణ్యం లేదు కాబట్టి సుఖ దుఃఖాలు లేవన్నాడు. మళ్ళీ ఆ పదాల చేత ఏం చేశాడు అంటే పరబ్రహ్మ జీవాత్మను కాకుండా పరాత్మని అది విచారణ ద్వారా నిర్ధారణ చేశారు. మరి తర్వాత ఏం చేశాడు? సంసారికి సంబంధించిన ఏ సుఖ దుఃఖాదులు ఉన్నాయో అవి లేవని నిషేధం కూడా చేశాడు. ఈ రెండింటి వల్ల ఏంటి? ప్రతిపాదన నిషేధం వల్ల అసంసారి అయిన పరమాత్మే అని నిర్ధారణ అవుతుంది. సర్వస్య వశీ, సర్వస్య ఈశాన, సర్వస్య అధిపతి అన్న, సర్వస్య వశీ అన్నాడు. అంటే అన్నింటిని వశంలో పెట్టుకునేవాడు. అన్నింటిని ఎవరు వశంలో పెట్టుకుంటారు? సర్వశక్తిమంతుడే పెట్టుకుంటాడు, కానీ మిగతా వాళ్ళు పెట్టుకునే అవకాశం లేదు. సర్వస్య ఈశాన, సమస్తాన్ని శాసించేవాడు. అతని కంటే గొప్పవాడైతే శాసిస్తాడా, తక్కువవాడైతే శాసిస్తాడా? సర్వస్య అధిపతి, అన్నిటినీ రక్షించేవాడు. అధికృత్యపతి అధిపతి. అధిపతి అంటే అర్థమేమి? ఒకదాన్ని ఆధారంగా చేస్తే రక్షిస్తాడు. దేని ఆధారంగా చేసి రక్షిస్తాడు? నీ యొక్క కర్మను అనుసరించి రక్షిస్తాడు, నీ యొక్క కర్మను అనుసరిస్తే శిక్షిస్తూ ఉంటాడు. అందుకొరకు రెండింటించేదాని కొరకు అధిపతి అంటే అర్థమేమి? ఒకటి దృష్టి ఉంచుకొని దానికి పతి అయ్యాడు. అందుకొరకే అధిపతి పతి గతిర్భర్త ప్రభుసాక్షి అన్నారు కదా ఆ రూపంలో. ఇత్యేవం జాతీయకాహ,
ఇలాంటి వాక్యాలన్నీ కూడా, ఇలాంటి స్వరూపాన్ని బోధించే వాక్యాలన్నీ కూడా అసంసారి స్వభావ ప్రతిపాదన పర, సంసారరహితమైన జనమన్న ప్రవాహరహితమైన సంసారము, ఆ సంసారరహితమైన ఆ తత్వాన్ని బోధిస్తున్నాయే కానీ సంసారి అయిన జీవుణ్ణి బోధించడము లేదు. న సాధున కర్మణ భూయాన్నో ఏవ అసాధున కనీయాన్ ఇత్యేవం జాతీయక సంసారి స్వభావ ప్రతిషేధనా. అతను మంచి కర్మ చేస్తేనేమో పెరిగిపోడు, చెడు కర్మ చేస్తేనేమో తరిగిపోడు అన్నారు. ఎవరు ఆ తత్వము లేదా ఆ కర్మ అడిగిన వాడు మంచి కర్మ చేస్తేనో పెరిగిపోడు, పాపకర్మ చేస్తేనో తరిగిపోడు. భూయాన్నో ఏవ అసాధన, అసాధు కర్మ అంటే ఏంటిది? పాపకర్మ. సాధు కర్మ అంటే ఏంటిది? పుణ్యకర్మ. ఇలాంటి వాక్యాలన్నీ కూడా సంసారి స్వభావ ప్రతిష్ఠిస్తాం. ఇవన్నీ కూడా మంచి కర్మ చేస్తే పొంగిపోయేవారు, పాపకర్మ చేస్తే తరిగిపోయేవాడు ఎవడు? సంసారి అనే జీవుడు. పరమాత్మ ఆ విధంగా అయ్యేదానికి అవకాశం లేదు కాబట్టి వీటిని నిషేధించినందువల్ల, దాన్ని ప్రతిపాదించినందువల్ల తస్మాత్ సంసారి పరమేశ్వర, తస్మాత్ అసంసారి పరమేశ్వర ఇహ ఉక్త ఇత్యోగమతే. అసంసారి అయిన పరమాత్మనే ఇక్కడ ప్రతిపాదన చేశాడు అనేది మనకు తెలియవస్తుంది అని ఈ అధికరణాన్ని పూర్తి చేశారు. ఈ పాదాన్ని కూడా పూర్తి చేశారు. ఇప్పటికి మనం 3వ పాదాన్ని పూర్తి చేసుకున్నాం. 2 పాదాల తర్వాత 3వ పాదము. 3వ పాదములో ఈ యొక్క విషయాన్ని పరమాత్మని ఎందే సమన్వయం చేస్తూ దీన్ని ఇక్కడ పూర్తి చేసుకున్నాడు. పరమాత్మనే నమః. ప్రథమాధ్యాయే చతుర్థ, మొదటి అధ్యాయంలో 4వ పాదములో ప్రవేశిస్తూ అత్ర ప్రధాన విషయత్వేన సందిహ్యమానానాం అవ్యక్త అజాది పదానాం చింతనం. ఈ 4వ పాదములో ప్రధాన ప్రకృతి సంబంధమై ఏ సందేహాలు వస్తుంటాయో దానికి సంబంధించిన అవ్యక్తము అజ అనే ఈ 2 పదాలను చింతన ఇందులో జరుగుతుంది. వేదాంతంలో అవ్యక్తం అంటే వ్యక్త స్వరూపం, అజము అంటే పుట్టలేంది అనే దాన్ని మనం సమన్వయం. అజ అనే పదానికి ప్రకృతి అని, అవ్యక్తం అనే పదానికి ప్రకృతి లేదా ప్రధానమని సాంఖ్యులు. వాస్తవికంగా 2 పదాలు ప్రకృతికి ప్రధానానికి సంబంధించినయా లేదు పరమాత్మకు సంబంధించినయా అనే దాన్ని ఇప్పుడు నిర్ణయం చేయవలసి ఉంటుంది. ఆ విచారణే ఈ యొక్క పాదంలో నడుస్తుంది అని శంకర భగవత్పాదులు ప్రారంభంలో చెప్పారు. ఆనుమానికమప్యేకేషామితి చేన్న శరీర రూపక విన్యస్త గృహీతేర్దర్శయతి చ. ఆనుమానికం అంటే అనుమానం ద్వారా ఏకేషాం ఎవరికో కొందరికి జరుగుతుంది. ఆనుమానికం అపి ఏకేషాం అని ఒకవేళ ఈ విధంగా అన్నట్టయితే కాదు. శారీర రూపక విన్యస్త, శారీర సంబంధం అంటే జీవునికి సంబంధించిన దాని గురించి గ్రహీతేర్దర్శయతి. శారీరక అంటే జీవుడు, శరీరంలో ఉండేవాడు శారీరకుడు, దాని గురించి చెప్పినందువల్ల అనేది ఈ విషయాన్ని సంక్షేపంగా మనం చెప్పుకున్నాం. ఇక్కడ పూర్వమును కొంచెం గుర్తు చేసి ముందుకు వెళుతా ఉన్నాడు భాష్యకారం. పూర్వం ఏంటిది? బ్రహ్మ జిజ్ఞాసాయాం ప్రతిజ్ఞాయ బ్రహ్మణో లక్షణముక్తం. అధాతో బ్రహ్మ జిజ్ఞాస అనే సూత్రాన్ని మొదలు ప్రతిజ్ఞా రూపంలో పట్టణంలో చెప్పారు. చెప్పి బ్రహ్మం యొక్క లక్షణం ఏంటిదో చెప్పబడింది. బ్రహ్మం అంటే ఇటువంటిది అనే ఉద్దేశించేత ప్రారంభంలో చెప్పబడింది. తర్వాత జన్మాద్యస్యత 2వ సూత్రము, దానికి తటస్థ లక్షణం చెప్పబడింది. బ్రహ్మ యొక్క లక్షణం చెప్పబడి తటస్థ లక్షణం చెప్పబడింది. జన్మాద్యస్యత, ఎక్కడి నుంచి అయితే ఈ జన్మ స్థితి లయము జరుగుతూ ఉంటుందో అదే బ్రహ్మం యొక్క స్వరూపం అని కూడా చెప్పబడింది. తల్లక్షణం ప్రధానస్యాపి సమానమిత్యాశంక్య తదశబ్దాదిత్వేన నిరాకృతం. ఆ 2 లక్షణాలు కూడా ప్రధానంలో సమన్వయం అవుతున్నాయని పూర్వపక్షి అన్నందువల్ల అశబ్దం, వీక్షతే అన్న శబ్దం అనే సూత్రం వచ్చింది కదా, ఆ శబ్దం అనే ఆపదం చేత అది జడం కాబట్టి దాని నుంచి జరిగేదానికి లేదని నిరాకరణ చేయబడింది. తర్వాత గతి సామాన్యంచ వేదాంతవాక్యానం బ్రహ్మకారణవాదం ప్రతి విద్యతే న ప్రధాన కారణవాదం ప్రతి ఇది ప్రపంచితం. గతి సామాన్యం
గతి సామాన్యం అన్నందువల్ల వేదాంత వాక్యాలన్నీ కూడా ఈ జగత్తుకు బ్రహ్మకారణవాదమే కానీ ప్రధాన కారణం కాదని విస్తారంగా నిరూపణ చేయబడింది. దేనిలో పోయిన 3 పాదాలలో నిరూపణ చేయబడింది. గతేన గ్రంథేన, పోయిన గ్రంథం ద్వారా ఈ విధంగా ప్రధానానికి ఏది ఏది సమన్వయం చేస్తూ వచ్చారో పూర్వపక్షి అదంతా కాదు అని బ్రహ్మకు మాత్రమే సమన్వయం చేస్తూ వచ్చారు వేదాంతులు పూర్వ గ్రంథంలో అంతా కూడా. సరే, ఇదంతో ఇదానీం అవశిష్టమాశంక్యతే. తర్వాత మిగిలింది ఏదైతే ఉందో, ఇవన్నీ పోగా మిగిలింది ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు సందేహపూర్వకంగా నిలబెట్టి దానికి సమాధానం చెప్పవలసి ఉంటుంది అని. అయిపోగా మిగిలింది చెప్పేదానికి ప్రయత్నం చేస్తున్నాము అని. ఏంటది? యదుక్తం ప్రధానస్య అశబ్దత్వం తదసిద్ధం. ఈక్షతేర్న అశబ్దం అనే సూత్రం ద్వారా ఏం చెప్పారు? ప్రధానముకి అశబ్దత్వాన్ని నిరూపణ చేశారు కదా, అది దాని తద్ అసిద్ధం. ఆ విధంగా మీరు చెప్పింది సిద్ధించదు. ఎందుకంటారా? కాసుచిత్ శాఖాసు ప్రధాన సమర్పణ ఆభాసానాం శబ్దానాం శ్రూయమానత్వాత్. ఈ యొక్క వేదాలనే రకరకాల శాఖలు ఉన్నాయి కదా, కొన్ని శాఖలు వేరువేరుగా ఉన్నాయి. ఆ వేరు శాఖలలో ఆ శబ్దాలు ప్రధానాన్ని గురించి చెబుతూ ఉన్నాయి, వినబడుతున్నాయి అనేది గుర్తుకొస్తుంది. ఆ ప్రధానాన్ని గురించి చెప్పినందువల్ల మరి ప్రధాన కారణం అనేది మేము గ్రహించవలసి ఉంటుంది అని. అతప్రధానస్య కారణత్వం వేదసిద్ధమేవ మహద్భిః మహర్షిభిః కపిల ప్రభృతిభిః పరిగృహీతమితి ప్రసజ్యతే. కొన్ని శాఖలు ప్రధానాన్ని గురించి వివరించినందువల్ల మరి మహాత్ములైన వాళ్ళు, కపిల మహర్షులు ఎవరు? సాంఖ్యశాస్త్ర ప్రవర్తకులు. సాంఖ్యశాస్త్రానికి, సాంఖ్య దర్శనానికి ఆయన ముఖ్యమైన వారు. వారు అలాంటి వాళ్ళు ఏమంటున్నారు అంటే ప్రధానమే కారణం అనే విధం చేత ఇది వేదసిద్ధమేవ, వేదం ద్వారానే సిద్ధించింది, అది మేము సొంతంగా చెప్పేది కాదు. ఎవరికైనా వేదమే కదా, వీళ్ళకైనా వాళ్ళకైనా నాస్తికులకైనా ఎవరికైనా వేదే ప్రమాణం కాబట్టి అది ఆ విధంగా మరి మేము చెప్పవలసి ఉంటుంది అని పరిగృహీతమితి ప్రసజ్యతే. ఈ విధంగా మేము దాన్ని గ్రహిస్తున్నాం, వేద ప్రమాణంగా గ్రహించి కారణం, ఈ సమస్తానికి కారణము ప్రధానం అనే దాన్ని మేము ఒప్పుకుంటున్నాము అనేదాన్ని ఆ విధానాన్ని సిద్ధింపజేస్తూ తద్యావత్తేషాం శబ్దానాం అన్యపరత్వం న ప్రతిపాద్యతే తావత్ సర్వజ్ఞం బ్రహ్మ జగతః కారణమితి ప్రతిపాదితమప్పి ఆకులీభావేత్. ఈ విధంగా పూర్వంలో ఏ శబ్దాల ద్వారా అన్యపరత్వం నా ప్రతిపాద్యతే, బ్రహ్మము తప్ప వేరే దాని యందు ప్రతిపాదన చేయబడలేదు. ఆ సర్వజ్ఞమైన బ్రహ్మ ఈ జగత్తుకు కారణమనే దాన్ని మాత్రమే ప్రతిపాదన చేయబడింది. అంచేత అతస్తేషాం అన్యపరత్వం దర్శయితుం పరః సందర్భ ప్రవర్తతే. ముందు ఏదేది చెప్పబడిందో అదంతా కూడా పూర్వపక్షాన్ని ఖండించి బ్రహ్మపరంగానే సమన్వయము చేయబడింది. ఇప్పుడు దాన్ని మేము పక్కకు పెట్టి అన్యపరంగా దాన్ని సమన్వయం చేస్తాము. ప్రవర్తతే ఆనుమానికం అపి అనుమాన నిరూపితం అపి. అనుమానికం అంటే అర్థమేమి? అనుమాన ప్రమాణం ద్వారా నిరూపణ చేయబడినప్పటికీ కొన్ని ప్రత్యక్షం ద్వారానే నిరూపణ చేయబడతాయి, కొన్ని అనుమానం ద్వారా, కొన్ని శబ్దం ద్వారా, కొన్ని ఉపమానం, ఇట్లా కదా నిరూపింపబడేది. అట్లాగే ఇక్కడ కూడా అనుమాన ప్రమాణం ద్వారా నిరూపింపబడినప్పటికీ ప్రధానం ఏకేషాం శాఖినాం, ఏదో ఒక శాఖకు సంబంధించిన వాళ్ళు ఆ శాఖ ఆధారంగా వాళ్ళ ప్రవృత్తాదులనంతగా నిర్వర్తించుకునే వాళ్ళ యొక్క దృష్టిలో శబ్దవత్ ఉపలభ్యతే. శబ్దాలు కొన్ని అంటే అసలు వాస్తవికంగా బ్రహ్మములో సమన్వయమైనప్పటికీ వాళ్ళ ప్రధానమందు సమన్వయం అవుతున్నట్టుగా వాళ్ళు గ్రహిస్తారు. ఉపనిషత్తు మామూలుగా బ్రహ్మమునే బోధిస్తుంది,
కానీ వాళ్ళ అనుమానంగా బ్రహ్మమును బోధించలేదు, మా ప్రధానాన్నే బోధిస్తుందనే ఉద్దేశం చేత వాళ్ళు స్వీకరిస్తూ ఉంటారని అప్పుడు గుర్తు చేస్తూ కఠోపనిషత్తును ఉట్టంకిస్తున్నారు. కాటకేహి పట్టితే మహత పరమవ్యక్తం అవ్యక్తాత్ పురుష పరః. మహత్తు కంటే పరమైంది అవ్యక్తము, అవ్యక్తానికంటే పరమైంది పురుష అనేది ఇది ఎక్కడుంది? కాఠకే కఠోపనిషత్తులో ఉంది. ఇది తత్ర ఏవ యన్నామాను యత్క్రమాశ్చ మహదవ్యక్తాత్ పురుషః స్మృతి సిద్ధా త ఏవేహ ప్రత్యభిజ్ఞాయంతే. అక్కడ ఏ ఏ విషయాలు అయితే చెప్పబడినాయో, ఏ ఏ పేర్లు అయితే చెప్పబడినాయో, ఏ ఏ క్రమం అయితే చెప్పబడిందో, ఎట్లా మహతపరం అవ్యక్తం వ్యక్తాత్ పురుష పరః అన్నారు కదా, దానికంటే కూడా అక్కడ క్రమం చెప్పబడింది. దేని గురించి ఏ ఏ క్రమం చెప్పబడిందో ఆ క్రమాన్ని అనుసరించే క్రమం తప్పకుండా మహదవ్యక్త పురుషాః స్మృతి సిద్ధాస్త ఏవేహ ప్రత్యభిజ్ఞాయంతే. మహత్తు, అవ్యక్తము, పురుషుడు ఇవి స్మృతి సిద్ధ, శృతి సిద్ధంగా. స్మృతి సిద్ధం అంటే సూత్రాలు కావచ్చు, లేదా ఋషిప్రోక్తమైన కావచ్చు. మొత్తం సూత్రాలు కూడా ఋషిప్రోక్తమే, స్మృతులు కూడా ఋషిప్రోక్తమే. దానివల్ల సిద్ధిస్తుంది. ప్రత్యభిజ్ఞాయంతే అక్కడ చెప్పిన వాటిని ఇక్కడ చెప్పడం, లేదా అక్కడ తెలుసుకున్న వాటిని ఇక్కడ తెలుసుకోవడం జరుగుతుంది. తత్ర అవ్యక్తమితి, దానిలో మహతపరం అవ్యక్తం అనే శబ్దం వచ్చింది కదా, అవ్యక్తం అనే శబ్దాన్ని ఇప్పుడు విచారణ చేస్తూ ఉన్నారు. ఈ అవ్యక్తం అనే శబ్దము మా ప్రకృతికి సంబంధిస్తుంది అనే విషయాన్ని చెప్తుంది. తత్ర అవ్యక్తమితి స్మృతి ప్రసిద్ధేహే శబ్దాదిహీనత్వాచ్చ నా వ్యక్తం అవ్యక్తమితి వ్యుత్పత్తి సంభవాత్ స్మృతి ప్రసిద్ధం ప్రధానం అభిధీయతే అతః తస్య శబ్దవత్వాద్ అశబ్దత్వం ఉపపన్నం. అవ్యక్తం అంటే ఏంటిది? అక్కడ ఏ శబ్దం పనిచేయదు అని ఒక అర్థం తీసుకున్నారు. వ్యక్తం అంటే ఏంటిది? ఏ రూపం లేదని మనం అర్థం తీసుకున్నాం. దాన్ని బట్టే కదా అవ్యక్తం అంటే దానికి ఒక రూపం లేదు కాబట్టి బ్రహ్మంకే సంబంధిస్తుందనే విషయాన్ని మనం తీసుకుంటూ వచ్చాం కదా. మరి ఇక్కడ ఏం చెప్తున్నా అంటే శబ్దాదిహీనత్వాచ్చ నా వ్యక్తము, శబ్దం ద్వారా శబ్దాదులు అక్కడ ప్రవర్తించినందువల్ల అవ్యక్తము అనే దాన్ని అర్థం తీసుకుంటున్నారు. అక్కడ ఏ శబ్దం కూడా అక్కడ ప్రవర్తించనందువల్ల అవ్యక్తము. శబ్దాది హీనత్వ అంటే హీనం అంటే ఏంటిది? లేనందువల్ల, శబ్దాదులు లేనందువల్ల వ్యక్తం అవ్యక్తం ఇది. నా వ్యక్తం అవ్యక్తం, అక్కడ శబ్దాదులు ఏం పనిచేయనందువల్ల దాన్ని ఏమన్నారు అంటే వ్యక్తం కావడం లేదు కాబట్టి అవ్యక్తం అనే శబ్దం చేత మేము చెప్తూ ఉన్నాను. అది ఈ విధంగా వ్యుత్పత్తి సంభవాతు, వ్యుత్పత్తి చేసేదానికి అక్కడ అవకాశము ఉంటుంది కాబట్టి స్మృతి ప్రసిద్ధం, స్మృతి కూడా చెప్పుతుంది నా వ్యక్తం అవ్యక్తం, శబ్దాదులు అక్కడ ప్రవర్తించవు కాబట్టి అవ్యక్తం అనే శబ్దం చేత మేము చెప్తున్నాం. దేన్ని? ప్రధానం. ప్రధానం అంటే ప్రకృతిని అవ్యక్త శబ్దం చేత మేము చెప్తున్నాము. అభిధీయతే అథ తస్య శబ్దవత్వాద అశబ్దత్వమనుపపన్నం. అందుకొరకు అది శబ్దం కలిగింది కాబట్టి ఈక్షతీర్ణ శబ్దం అనే దాని ద్వారా నిరాకరణ చేశారు కదా ఆ 5వ సూత్రం ద్వారా. ఆ సూత్రం ద్వారా చెప్పబడిన ప్రక్రియ ఏంటో మా ప్రధానమైన ప్రకృతి యందు సంభవించేదానికి అవకాశము లేదు అనేదాన్ని నిర్ధారణ చేసి తదేవ జగత కారణం, ఆ అవ్యక్త శబ్దం చేత చెప్పబడే ప్రధానము ఈ జగత్తుకు కారణంగాని బ్రహ్మ కారణము కాదు అనేదాన్ని పూర్వపక్షం తీసుకొని వచ్చారు. శృతి స్మృతి న్యాయ ప్రసిద్ధిభ్య ఇది చేతు అన్నాడు. ఒకటి శృతి, శృతి అంటే కాటక శృతి, స్మృతి అంటే ఋషిప్రోక్తమైన సాంఖ్యాదుల యొక్క స్మృతి ద్వారా, న్యాయం ఏంటి? యుక్తి. ఈ మూడింటి ద్వారా జగత్తుకు కారణము ప్రధానమనేదే నిర్ణయమైంది, మీ బ్రహ్మము కాదు అనేదాన్ని పూర్వాన్ని గుర్తు చేస్తూ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు వచ్చిందంత కూడా మీ బ్రహ్మవందే చేశారు. మాకు కూడా కొన్ని వేదవాక్యాలు కనిపిస్తున్నాయి. ఆ వేదవాక్యాల ప్రకారము, తర్వాత స్మృతి ప్రకారము, యుక్తి ప్రకారము జగత్తుకు కారణము
ప్రధానం కాని బ్రహ్మము కాదు అని ఒకవేళ అంటావేమో కాదు అని. ఇక్కడ వరకు ఏంటిది? ఇంత పెద్ద పూర్వపక్షం చేసి తర్వాత సమాధానం చెప్పాలి కదా. నహి నైతదేవం నహి ఏతత్ కాటకం వాక్యం శృతి ప్రసిద్ధయోర్ మహదవ్యక్తయోర్ అస్తిత్వపరం. నువ్వు కఠోపనిషత్తు వాక్యం తీసుకొని ఏ సందేహాన్ని వెలిబుచ్చావో అది స్మృతి ప్రసిద్ధయోర్ మహదవ్యక్తయో, స్మృతి ప్రసిద్ధమైన కాటకోపనిషత్తును చెప్పిన దాని ప్రకారంగా మహత్తు అవ్యక్తం ఈ రెండు పదాలను తీసుకొని అస్తిత్వపరం నహి అస్తిత్వపరం, అది దానికి ఉనికిని గురించి చెప్పడము లేదు, లేదా ప్రధానాన్ని గురించి చెప్పడము లేదు. ఎందుకంటావా? నహి అత్ర యాదృశం స్మృతి ప్రసిద్ధం తావన్ స్వతంత్రం కారణం త్రిగుణం ప్రధానం తాదృశం ప్రత్యభిజ్ఞాయతేనా. స్వతంత్ర కారణము స్మృతి ప్రసిద్ధం ఏంటిది? జగత్తుకంతా కూడా స్వతంత్రము కారణం చెప్పు. మీ ప్రధానము స్మృతి ప్రసిద్ధమే అయినప్పటికీ స్వతంత్రంగా కారణం అయ్యేదానికి అవకాశము లేదు. ఎందుకంటావా? శబ్దమాత్రం ఇహత్ర అవ్యక్తమితి ప్రత్యభిజ్ఞాయతే. శబ్దమాత్రం చేతనే అవ్యక్తమనే శబ్దంతో చెప్తవుతుంది. శబ్దరహితమైన దాన్ని అవ్యక్తమనే శబ్దం చేత చెప్పవడం లేదు. ఏదికి ఇది శబ్దం ఉందో ఆ శబ్దం ద్వారా ఏది చెప్పబడదో అదే అవ్యక్తము. దేనికి వ్యక్త స్వరూపం లేక అశబ్దం అంటే అర్థమేమి? శబ్దం కూడా అక్కడ పనిచేయకుండా ఉంటుంది. ఏ శబ్దం చేత కూడా దాన్ని గుర్తు చేసే అవకాశము ఉండదు. కాబట్టి అప్పుడు దాన్ని అవ్యక్త శబ్దం చేత చెప్పబడుతుంది. సచ శబ్దో నా వ్యక్తం అవ్యక్తమితి యౌగికత్వాదు అన్యస్మిన్నపి సూక్ష్మే సుదుర్లక్ష్యే చ ప్రయుజ్యతే. నా వ్యక్తం అవ్యక్తం అంటాం కానీ శబ్దరహితమైనందువల్ల అక్కడ అవ్యక్తం అనేది రావడం. యౌగికం ఏంటి? నా వ్యక్తం అంటే అది వ్యక్తం కానిది, అందువల్ల అవ్యక్తము. ఎందుకు వ్యక్తం కాలేదు అంటే చక్షురాది ఇంద్రియాలకు గోచరమయ్యేది కాదు కాబట్టి అవ్యక్తము. ఎందుకు గోచరం కాలేదు? ఒక రూపం ఒక ఆకారం లేదు కాబట్టి. ఒక శబ్దం కూడా యథోవాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అనే ఉద్దేశం చేత అది కూడా శృతి చెప్పింది కాబట్టి నా వ్యక్తం అవ్యక్తం అనే దాన్ని మేము ఇక్కడ విగ్రహంగా చెబుతాము. యౌగికత్వ రూఢ శబ్దాలు కొన్ని ఉంటాయి, యౌగిక శబ్దాలు కొన్ని ఉంటాయి. రూఢి శబ్దం ఏంటిది? రామ అన్నాం, అది రూఢి. రమంతే యోగిను యస్మిన్ సా రామ, ఇది యౌగికం. ఒక వ్యుత్పన్నం ద్వారా చెప్పేదేమో యౌగికము, రూఢమైందేమో ఒక శబ్దం. రూఢమైందంటే ప్రచలితం, అనాది నుంచి ప్రచలితం అయ్యేది లేదా లోకంలో ప్రసిద్ధమే కదా. కృష్ణ అంటే ఏంటిది? వాసుదేవునికి లేదు దేవకి పుత్రుడు కృష్ణుడు అన్నాము. కర్షతి ఆకర్షతి ఇది కృష్ణ, ఇది యౌగికం. అట్లాగే ఇక్కడ కూడా నా వ్యక్తం అవ్యక్తం అనేది యౌగికం. అక్కడ శబ్దం ద్వారా చెప్పబడినందువల్ల అవ్యక్తం అనే దాన్ని మేము తీసుకోవడము లేదు. అందువల్ల యౌగికత్వాదు అన్యస్మిన్ సూక్ష్మే సుదుర్లక్ష్యే, వేరే దగ్గర కూడా అతి సూక్ష్మమై, సుదుర్లక్ష్యం అంటే మన లక్ష్యానికి దూరమై ఉండి అందకుండా ఉండేదాన్ని కూడా మనం అవ్యక్తం అంటాం. అతి సూక్ష్మమైన దాన్ని ఏమంటాము? అవ్యక్తమైందంటాము. లక్ష్యములో ఉండి లక్ష్యానికి దృష్టిగోచరం కాకుండా ఉండేదాన్ని కూడా ఏమంటాము? అవ్యక్తం అంటాము. అక్కడే ఈ యొక్క పదాన్ని మనము ప్రయోగం చేస్తూ ఉంటాం. ఎక్కడైతే అతి సూక్ష్మమై ఉంటుందో అక్కడ ఈ పదాన్ని మనము నచాయం కస్మిశ్చిత్ రూఢ. అవ్యక్తమనే శబ్దము ఎక్కడ రూఢి అయి లేదు, యౌగికమే కానీ రూఢి అయి లేదు. యాతు ప్రధానవాదినం రూఢి సా తేషామేవ పారిభాషికీ సతి. ఎక్కడైతే ప్రధాన విషయములో అవ్యక్తమనే శబ్దాన్ని రూఢిగా వాడుకున్నారో వాళ్ళ వరకే కానీ బయట మాత్రం అది రూఢి అయ్యి, ఒకవేళ మీ ఇంట్లో మీరు ఒక పదాన్ని వేరేగా వాడుకున్నారనుకోండి, లేదు మీ కృష్ణా జిల్లాలో ఒక పదాన్ని వేరే వాడుకున్నారు, అదంతటా అట్లాగే ఉంటుందని ఏమైనా ఉందా? లేదు. అందుకొరకు ప్రధాన విషయంలో మీ యొక్క శాస్త్రంలో మీ వరకు మాత్రమే రూఢిగా వాడుకున్నారు కానీ అంతటా అది రూఢి అయ్యి లేదు. అందులో సా తేషామేవ పారిభాషికి. పారిభాషిక అంటే అర్థమేమి? అక్కడికక్కడే
ఉండేది కానీ అంతటా వచ్చేది కాదు. వేదార్థ నిరూపణే కారణభావం ప్రతిపద్యతే. నా వేదార్థ నిరూపణే, వేదం యొక్క అర్థాన్ని నిరూపణ చేసేదానికి మాత్రము అవ్యక్త శబ్దము ప్రధానం అనేది మాత్రము చెప్పబడదు, చెప్పబడలేదు. వాళ్ళు ఒకవేళ ప్రధానం విషయంలో ఆ శాఖ వాళ్ళు లేదు, ఆ శాస్త్రం వాళ్ళు ఆ దర్శనం వాళ్ళు రూఢిగా వాడుకుంటే వాడుకోవచ్చు. అందువల్ల ఇక్కడ వేదార్థ నిరూపణ మాత్రము అది కారణమయ్యేదానికి అవకాశం లేదు. నచ క్రమమాత్ర సామాన్యాత్ సమానార్థ ప్రతిపత్తిర్భవతి అసతి తద్రూప ప్రత్యభిజ్ఞానే. అక్కడ చెప్పిన క్రమం ఏదైతే ఉందో దాని సమానార్థాన్ని తీసుకుంటూ దాని ప్రతిపత్తి అంటే జ్ఞానము అయ్యేదానికి అవకాశము లేదు. ఎందుకు? తద్రూప ప్రత్యభిజ్ఞానే నా హి అశ్వస్థానే గాం పశ్యన్ అశ్వ అయమితి అమూఢో అధ్యవస్యతి. ఎవరైనా ఒక శబ్దాన్ని చూసి దాని స్థానంలో ఇది చూసుకోవాలనుకున్నప్పుడు మూఢుడైన వాడు మాత్రము గోవును చూసి గుర్రం అనుకోవడమో, గుర్రాన్ని చూసి గో అనుకుంటాడో కానీ అమూఢుడు అంటే బుద్ధిమంతుడు మాత్రం ఆ విధంగా అనుకునేదానికి అవకాశము లేదు. పశ్యన్ ఎక్కడ? అశ్వస్థానే గాం పశ్యన్ అశ్వోయమితి. గుర్రాన్ని చూడాలనుకున్నాడు, గోవును చూశాడు, ఇది గుర్రము అనుకున్నాడు. ఆ శబ్దాన్ని ప్రయోగించినంత మాత్రం చేత గోవు గుర్రమైందా? లేదు గుర్రము గోవు అవుతుందా? శబ్దమాత్ర ప్రయోగం చేత కాదు, వస్తువు అక్కడ ఉండి వస్తువు ఉన్న ప్రకారంగా శబ్దాన్ని ప్రయోగము చేయవలసి ఉంటుంది. ఒకవేళ అనుకున్నట్టయితే అమూఢ అంటే మూఢుడు కాని వాడు ఎవడు కూడా అక్కడ గ్రహించేదానికి అవకాశం లేదు. ప్రకరణ నిరూపణాయాం చాత్రన పరపరికల్పితం ప్రధానం ప్రతీయతే. ఇక్కడ ప్రకరణం చూసినట్టయితే ఇతరుల ద్వారా కల్పింపబడిందే అని చెప్పబడుతుంది కానీ వాస్తవికత అక్కడ స్థానము లేదు. అందువల్ల ఇతరులు ఎవరు? వేదాంత భిన్నమైన శాస్త్రం వాళ్ళు అక్కడ ఆ శబ్దం ద్వారా ప్రధానాన్ని కల్పించడమే తప్ప ఆ శబ్ద ప్రయోగం ద్వారా అక్కడ ప్రధానము అన్వయము కాదు. శరీర రూపక విన్యస్త గృహీతే. శరీరాన్ని గ్రహించిన విన్యస్తం అంటే ఏంటిది? శరీరంలో వ్యాపకమైన ఆ ప్రక్రియను చూసినట్టయితే ప్రధానానికి ఆ అవకాశం లేదు, బ్రహ్మము మాత్రమే అవకాశం ఉంటుంది. ఎందుకు? శరీరంలో వ్యాపించి ఉండి శరీరం ద్వారా కర్మక్రియాకలాపం చేసి ఎవరు? చైతన్యమా, జడమైన ప్రధానమా? చైతన్యము. దానికి శరీరం హి అత్ర. శరీరం ఏంటిది అంటే రథరూపక విన్యస్తం అవ్యక్త శబ్దేన పరిగృహ్యతే. రథరూపకల్పి శరీరాన్ని రథంగా తీసుకొని దాని ద్వారా ఏదైతే క్రియాకలాపాలు జరుగుతున్నాయో అందులో ఉండేది అవ్యక్త శబ్దం చేత అంటే పరమాత్మ శబ్దం చేత, పరబ్రహ్మ శబ్దం చేత చెప్పబడుతుంది. తీసుకునేది ఎవరు? ఆ ముందు చెప్పబోతున్నా అనుకోండి, అదే కఠోపనిషత్తులో రథరూపకల్పన చేసి చెప్పబడింది కదా. ఇప్పుడు రథరూపకల్పన శరీరి అన్నప్పుడు శరీరం ఏంటిది? రథము అంటే అర్థం ఏంటి? జడము. ఆ జడము ప్రకృతికి సంబంధించి అయితే కావచ్చుగాక, కానీ దాని శరీరి ఒకడున్నాడు కదా, అది అవ్యక్త శబ్దం చేత చెప్పబడుతుంది కానీ ప్రధానానికి అక్కడ ఆస్కారము లేదు. అందుకొరకు రథరూపక విన్యస్తం అవ్యక్త శబ్దేన పరిగృహ్యతే. రథరూపక విన్యస్తం అంటే దాని ద్వారా చెప్పబడిన దాన్ని మాత్రమే అక్కడ అవ్యక్త శబ్దం చేత తీసుకోబడుతుంది. ఎందుకంటావా? ప్రకరణాత్ పరిశేషాచ్చ. అక్కడ ప్రకరణం అది పరమాత్మకు సంబంధించిన ప్రకరణము అది. నచికేతుడు అడిగాడు, యమధర్మరాజు చెప్పారు. చెప్పినందులో ఆ ప్రకరణాన్ని వదిలిపెట్టి బ్రహ్మమును కాదని ఒకేసారి అవ్యక్త శబ్దం చేత ప్రధానానికి స్వీకరించే అవకాశము లేదు, రాదు. మిగిలింది అంతేను. తదాహి అనంతరాతీతో గ్రంథ ఆత్మశరీరాదీనాం రథాది రూప క్లుప్తి. అనంతర అతీత అంటే ఏమాత్రం కూడా వ్యవధానం లేకుండా ముందు చెప్పబడింది. అంటే ఈ ప్రక్రియకు వ్యవధానం లేకుండా చెప్పబడిన మంత్రాల్లో శరీరికి సంబంధించిన రథరూపకల్పన మాత్రమే చెప్పబడిందని ఆ ఉదాహరణాన్ని ఇస్తున్నాడు. ఏంటిది? ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతు బుద్ధిం తు సారథిం విద్ధి మన ప్రగ్రహమేవ చ
ఇంద్రియాని హయానాహుర్విషయాంస్తేషు గోచరాన్ అన్నారు. ఇప్పుడు చెప్పిన దానికంతా కూడా పూర్వపక్షానికి ఉత్తరపక్షానికి సమాధానం చెప్పి దానికి అనుగుణమైన ఏ వస్తు స్వరూప నిరూపణముందో దాన్ని అవగాహన చేసేదాని కొరకు ఈ మంత్రాన్ని తీసుకున్నాడు. ఎందుకంటే అనంతర పూర్వశబ్దం అన్నాడు కదా. అనంత పూర్వశబ్దం అంటే ఈ ప్రక్రియకు ఏదైతే పూర్వంలో ఉందో అది ఈ విధంగా ఉంది. ఆత్మానం రథినం విద్ది. రథంలో రథి అంటే ఎవరు? రథంలో కూర్చునేవాడు. ఆత్మానం అంటే ఇక్కడ అవ్యక్త స్వరూపమైన పరబ్రహ్మ వస్తుందా, ప్రధానం వస్తుందా? అవ్యక్త స్వరూపమైన ప్రధానం వస్తుందా, పరబ్రహ్మ వస్తుందా? ఆత్మానం అంటే ఏంటి అడుగుతారు? పరబ్రహ్మం వేస్తుంది. అందువల్ల అవ్యక్తం అంటే ప్రధానం వచ్చేదానికి అవకాశము లేదు. శరీరం రథమేవతు. ఈ శరీరమేమో రథం. రథం అంటే ఏంటిది? ఒక చోటు నుంచి ఒక చోటికి తీసుకుపోయేదానికి అవసరం వచ్చేది. దానిలో ఎవరుంటారు? దాని యొక్క యజమాని ఉంటాడు. రథాన్ని వినియోగం చేసుకొని ఒక స్థానం నుంచి ఒక